కంగ్రాచులేషన్స్ Thank you ఇంద్రజ. so much, sir. సో కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యారు. Yes, sir. సో ఎలా అనిపిస్తున్నది మీ సక్సెస్? సార్ నేను ఫస్ట్ నమ్మలేకపోయినా సార్ నాకు ఇంత తొందరగా జాబ్ వస్తుంది అని. బట్ మా పేరెంట్స్ అందరూ హ్యాపీ సార్, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ హ్యాపీ సార్. గుడ్. ఎస్ సార్. ఎక్కడ మీ కాలేజ్ ఎక్కడ? మాది రెడ్డి ఉమెన్స్ కాలేజ్ సార్. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఇట్స్ ఇంటూ నారాయణ కూడా. ఎస్ సార్. ఓకే. సో మీకు తెలుసా ఈ ఇన్స్టిట్యూట్ అప్పుడు మీరు అంటే ఎంబీఏ ఒక 2 years నుంచి ఇక్కడ ఎస్ సార్, వస్తున్నారు? నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నా సార్ 2 months నుంచి. ఓకే. నాకు కోర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్లో జాబ్ కావాలని. సార్ ఎగ్జాక్ట్లీ అదే దొరికింది సార్, ఎస్వి ప్రొఫెషనల్స్. గుడ్ గుడ్ గుడ్. సో కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యారు. ఎస్ సార్. మీ ఇంట్లో వాళ్ళకి మీ సక్సెస్ని ఎలా షేర్ చేసుకుంటున్నారు? అంటే సో ఫస్ట్ నేను ఆఫర్ లెటర్ వచ్చిందని చాలా హ్యాపీ అయినా సార్. అది మా ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్తే చాలా హ్యాపీ అయింది సార్ వాళ్ళు. ఓకే. సో మీ సక్సెస్ మంత్ర ఏంటి? అంటే ఎస్వి ప్రొఫెషనల్ వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీకు మేజర్ ఈ సెక్టార్లో నేను చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకున్నాను అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఏదనిపించింది? మెయిన్లీ కమ్యూనికేషన్ చాలా ఇంప్రూవ్ అయింది సార్ నాకు. బిఫోర్ ఐ యూస్ టు బి అన్ ఇంట్రోవర్ట్ స్టూడెంట్ సార్, నాట్ లైక్ అన్ ఎక్స్ట్రోవర్ట్ ఆర్ అంబివర్ట్. ఆఫ్టర్ కమింగ్ టు ద ఎస్వి ప్రొఫెషనల్స్ ఐ మింగిల్డ్ విత్ ఎవ్రీ వన్. Therefore my communication has increased a lot sir. Mainly that is the plus point I gained here. Okay. మీకు కమ్యూనికేషన్స్లో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మీకు పర్ఫామ్ చేపిస్తారు మన ట్రైనర్స్. ఎస్ సార్. సో అవి యూజ్ అయినాయా మీకు? ఎస్ సార్, మోస్ట్లీ లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ యూజ్ అయింది సార్. ఓకే. సో అండ్ స్టేజ్ ఫియర్? ఎస్ సార్, నాకు చాలా షివర్ అవుతుండే సార్ స్టేజ్ ఫియర్. అది ఓవర్కమ్ అయిపోయింది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత. లైక్ గివింగ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రెజెంటేషన్స్. ఎస్ సార్, దట్ హాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఓకే. బిఫోర్ దిస్ ట్రైనింగ్ మీరు ఏమన్నా కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారా? Yes sir, I have given my interview in one company, that is Ascent company sir. They offered me a non-voice role sir, which is not worthy to my MBA. So I rejected that sir. Okay. So then after you taken step into the SV. Yes sir. Yes. So ఇక్కడ విత్ ఇన్ ద ట్రైనింగ్లో మీకు ప్లేస్మెంట్ అయ్యారు అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 monthsలో ప్లేస్ అయ్యారు. మీరు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకున్నారా? లేదు సార్, అస్సలు అనుకోలేదు సార్. ఇంకా రియలైజ్ అవ్వట్లేదు సార్ దాని గురించి. గుడ్. సో సక్సెస్ అనేది మీకు ఓవరాల్ హార్డ్ వర్క్ అంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన దాంట్లో. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా ఇక్కడ? ఎస్ సార్, 4 మాక్ ఇంటర్వ్యూస్ అయ్యాను సార్. 4th దాంట్లో సెలెక్ట్ అయ్యాను సార్. గుడ్. 4th మాక్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఫర్దర్గా వచ్చే స్టూడెంట్స్ అంటే మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? షాద్నగర్ కావచ్చు. మీ షాద్నగర్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కొంతమంది చాలామంది ఉంటారు అంటే లైక్ దిస్ అంటే దోస్ డోంట్ నో ఏం చేయాలి ఫర్దర్గా ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కానీ ఒక ఎంబీఏ అయిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సార్ వాళ్ళు యాక్చువల్లీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు సార్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ జాబ్. బట్ అయిపోయిన తర్వాతనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బెటర్ అనుకుంటారు సార్. గుడ్. ఐ రిఫర్ టు మై ఫ్రెండ్స్ సేమ్ సార్. గుడ్ గుడ్. ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. సో ఫర్దర్ ఏదైనా హెల్ప్ ఉన్నా కూడా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సార్. ఓకే.